చెప్పేది ఇంకోటి చిన్న వినపం ఏంటంటే, దయచేసి ఏ మాత్రం అవకాశం ఉన్న రైతు ప్రతి ఒక్కరు కూడా ఇంటికి ఒక ఆవును పెంచండి. ఆవు పాలు చాలా శ్రేష్టం. నాకు మన జీలిగల్ల మండలం మొట్టమొదట కరోనా వచ్చిందని నిర్ధారణ అయింది. మొత్తం అందరూ ఊరంతా కూడా నిలేసేది. కానీ నాకు చిన్న జ్వరం వచ్చింది. తాటికమ్మ విషయంలో పనిచేస్తుంటే దాన్ని కరోనా అన్నారు, ఊరంతా వెళ్ళేసారు. ఇంట్లో కూడా అందరూ కూడా చాలా ఇబ్బంది పెట్టారు ఇంట్లో వాళ్ళు. కానీ మేము వాడేది ఏంటంటే ఆవు పాలే. ఏదో నా జ్వరం వచ్చి ఎండ తగ్గిపోయింది, నాకు కరోనా సింటమ్స్ అనేది 3వ రోజు కూడా అసలు ఏమి కనిపించలేదు నాకు. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా మేము ఆవు పాలే వాడతాం. గ్యాదలు ఉన్నా కానీ ఎవరైనా పోసేస్తాం, లేదంటే కేంద్రాన్ని పోస్తాం, ఆవు పాలే వాడతాం మేము ఇప్పుడు కూడా. ఒక పాలేరులు పెట్టి ప్రత్యేకించి దాని మీద ఎంత వచ్చినా ఆ జీతం ఖర్చు కూడా రాదు నాకు. కానీ ఆవు పాలు వాడాలి ఇంట్లో అన్న కాన్సెప్ట్తో ఇప్పుడు కూడా ఆవు పాలే వాడుతుంటాం ఇంట్లో. దయచేసి ఏ మాత్రం అవకాశం ఉన్నా రైతు కానీ, రైతు కూలీ కానీ, రైతే కానక్కర్లేదు, మనకి కాలం సైడ్కి వెళ్ళి చూడండి, చిన్న గుడిసె ఉంటుంది. ఆ గుడిసెలో గ్యాదలు కట్టేసి వాళ్ళ ఫ్యాన్ లేకపోయినా సరే ఆ గ్యాదకి కానీ లేదా ఆవు కానీ ఫ్యాన్ పెట్టి కూడా వాళ్ళని చుట్టూరు బాగుంటారు కట్టి. ఎందుకంటే ఆ అనుభవం వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ చూసిన మంచి ఏమాత్రం అవకాశం ఉన్న శ్రమ అనుకోవద్దు. శ్రమ అనుకోకుండా చక్కగా ఆవులు పెంచుకోండి, ఆవు పాలు వాడండి. మీ ఆరోగ్యం మీకు మీ చేతిలోనే ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఆవు పాలు వేడి అది అంటారు. మన పూర్వీకులు తాగేవాళ్ళు కదా, 100 సంవత్సరాలు బతికేవాళ్ళు ఏ హాస్పిటల్కి వెళ్ళిపోకుండా. ఇప్పుడు 60-70 సంవత్సరాలకే గ్యారెంటీ లేని బతుకులు అయిపోయాయి. కాబట్టి నా వినపం అనుకోండి, లేదంటే సలహా అనుకోండి, ఏమాత్రం అవకాశం ఉన్నారైతే నేను ఆవులు పెంచుకోండి, ఆవు పాలు తాగండి. అందరికి కూడా ఆరోగ్యం ఉంటుంది. ఓకే అండి, జై హింద్ బాబు. కొంచెం ఎదరండి. ఓకే. ఓకే అండి, పట్టుకోండి సార్. అందరికి వస్తుంది సార్. చూడండి అటేశ్వరి గారు. ఓకే. ఈరోజు మన కార్యక్రమం మేము చూసినట్టయితే ప్రకృతి వ్యవసాయంలో PMDS నవధాన్యాలు, అదేవిధంగా రానున్న ఖరీఫ్ కాలానికి మనం ముందే ప్రణాళిక సిద్ధం చేసుకోవడం అనేది KAP ఖరీఫ్ యాక్షన్ ప్లాన్. సో మామూలు ఎక్కడ చూసినా ఏమవుతుంది, ఇప్పుడు ఏరియాలో ఎక్కడ చూసినా కూడా రైతులందరూ ఏం చేస్తారంటే ఏదో ఒక పంట వేస్తే అందరూ వరి వేయడం, లేదా వేరుశనగ వేయడం, లేదా ఇట్లా పలు రకాల పంటలు, టొబాకో, కానీ రబీ వచ్చేసరికి టొబాకో వేస్తున్నారు. ఈ రకంగా మనం చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం కూడా రోజు ఒకే రకమైన ఆహారం తీసుకున్నప్పుడు మన పొట్టకు కూడా అర్థం కాదు ఏం చేయాలి. అది అట్లా 2 రోజులు 3 రోజులు 4 రోజులు తినొచ్చు, కానీ అంతకు మించి మనము దాన్ని మన నేలగానే తీసుకోలేదు ఆ పంటని. సో ఈ అంతర్ పంటలు, పంట మార్పిడి అనేది ఈ యాక్షన్ ప్లాన్లు అనేది భాగం. ఏమవుతుంది, ఇప్పుడు మీరు చూసినట్టయితే పొగాకు తీసుకోండి, లేదంటే పామ్ ఆయిల్ తీసుకోండి, లేదంటే వరి తీసుకోండి. ప్రతి సంవత్సరం ఒకే పంట వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఉన్నంత డిమాండ్ 2-3 సంవత్సరాలు ఉండవు, మద్దతు ధర రాదు. ఇప్పుడు టొబాకో కూడా అదే అనుకుంటున్నాను, వేరుశనగ కూడా అదే పరిస్థితి ఉంది. కాబట్టి నా సహాయం అంటే గ్రామ రైతులకి ఈ ఖరీఫ్ యాక్షన్ ప్లాన్, రబీ యాక్షన్ ప్లాన్ ఉన్నప్పుడు ఏంటంటే ముందే ఏ పంట వేయాలనేది నిర్ణయించుకోవాలి. ఒకే పంట మీద ఆధారపడకుండా పలు రకాల పంటలు ఏ రకంగా వేస్తే ఉన్న స్థలంలో ఏ రకంగా వేరే వేరే పంటలు పండించుకోవాలనేది చాలా ఆలోచించుకోవాలి. మామూలుగా ఏమైందనంటే దాదాపు నాకు తెలిసి ఒక 60 సంవత్సరాలు, 30-40 సంవత్సరాల నుంచే ఈ వరి అనేది వచ్చింది. అంతకుముందు లేదు, మీ చిన్నప్పుడు లేదు నాకు తెలిసి. వరి ఉందా? అన్ని చిరుధాన్యాలు పండించుకొని రొట్టెలు చేసుకొని అవే తినేవాళ్ళు నాకు తెలుసు. ఈ కొద్ది కాలంలోనే ఈ వరి అనేది వచ్చింది కాబట్టి అందరూ వరికి రైస్కి అలవాటు పడి అది తెల్లన్నం తినాలి, అది కూడా 3 పూటలు తినే అలవాటు అనేది తెచ్చుకున్నారు. తర్వాత ఇడ్లీలు అది ఇది అనేది దాని ద్వారా ఏమవుతుంది, బాడీకి మన శరీరానికి అందాల్సిన దానికన్నా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అందడం, దాన్ని ప్రాపర్ పద్ధతిలో జీర్ణం కాకపోవడం, అది మారి ఎక్కువ ఈ షుగర్గా దాదాపు అందరికీ షుగర్ ఉంటుంది ఈ మధ్యకాలంలో, చక్కెర వ్యాధి. సో దీనికి కారణాలు ఏంటంటే మనం తినే ఆహారంలో కూడా మార్పిడి లేకపోవడం, ఒకే రకమైన ఆహారం తినడం.
ఒకటి ఈ రైతులు కానీ లేదంటే ప్రజలు కానీ గమనించాల్సింది ఏంటంటే ఈ రోజు మనం ఇన్ని రోగాల బారిన పడుతున్నాం, కానీ మన పెద్దలు వాళ్ళకి ఇవన్నీ లేవు. ఎందుకు? మనకున్న శక్తి వాళ్ళకున్న శక్తి మనకు లేదు. అది ఎందుకు అంటే ఇదే ఆహారం, మనం తీసుకున్నటువంటి ఆహారంలో మార్పు. వాళ్ళు ఏ రకమైన ఆహారం తీసుకున్నారు, మనం ఏ రకమైనటువంటి ఆహారం తీసుకున్నాం అనేది ఆలోచించాలి. సో కాబట్టి ఇదే రకంగా మనం కొనసాగితే రానున్న రోజుల్లో మనకి పంట నేల అనేది సహకరించదు. ఇంకా ఏ రకమైన ఎంత చేసినా కూడా నేల సహకరించదు. మీరు ఎంత దిగుబడి తీయాలన్నా అప్పటికి ఈరోజు దాదాపు 8-9 బస్తాలు వేస్తున్నారు. అప్పుడు 30 బస్తాలు వేసినా కూడా రాదు. అప్పుడు నేలలో మట్టి కన్నా మనం వేసిన రసాయనాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ పరిస్థితి రావద్దనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మొదటి అడుగు కింద మనం ప్రకృతి వ్యవసాయం అనేది స్టార్ట్ చేస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం అంటే మరి ఏదో కాదు, మన పూర్వీకులు పాటించిన పద్ధతులే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పాటిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్క రైతుకి మా విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆ క్రమంలో మేము ఫస్ట్గా పాటించేది PMDS నవధాన్యాలు. ఇది పంటకి నేలకి బలం లాంటిది, బూస్ట్. మీరు అందరూ దాదాపుగా కలుపు నుంచి బాధపడుతూ ఉంటారు. ప్రతి ఒక్క రైతు కలుపు వస్తుంది సార్, అది సార్ అని. ఇది వేయడం వల్ల ఏంటంటే ఇవి రిప్లేస్ అవుతావు కాబట్టి కొత్తగా కలుపు అనేది దానికి ఆస్కారం ఉండదు. ఒక సంవత్సరం రావచ్చు కలుపు, తర్వాత 2-3 సంవత్సరాల్లో తగ్గిపోతుంది కలుపు. ఆ భూమిలో ఉన్న బలాన్ని అంతా కూడా ప్రధాన పంట తీసుకుంటుంది అనమాట. వరి అంటే వరి, లేదంటే వేరుశనగ. సో కాబట్టి ఈ 18 నుంచి 20 రకాలు ఉన్నటువంటి PMDSని అందరూ వాడాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క అవగాహన కార్యక్రమం అనేది పెట్టుకున్నాం మనం. అదేవిధంగా పంటల మార్పిడి అనేది కూడా చేసుకోవాలనేది కూడా మా విజ్ఞప్తి. ఇంకా మాట్లాడతారా? మీరు ఇప్పుడు వచ్చినారు కదా, రండి.